ఇక పేపర్ 2 విషయానికి వచ్చేసరికల్లా సైన్స్కి సంబంధించినటువంటి పాఠ్యాంశాలు. పేపర్ 2 అనేది ప్యూర్లీ మెంట్ ఫర్ 6th to 8th క్లాస్ బోధించేటటువంటి ఉపాధ్యాయులకు ఒక క్వాలిఫైయింగ్ టెస్ట్గా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ పాఠ్యాంశాలను అదేవిధంగా వీటితో లింక్ ఉన్నటువంటి పాఠ్యాంశాలను సీనియర్ సెకండరీ లెవెల్ అన్నారు, అంటే ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు పెంచుకొని చదవాల్సినటువంటి అవసరం ఉంది. మరి 1 by 1 ఇక్కడ సిలబస్ ఓరియంటేషన్ని గనక మనం గమనిస్తే, ఈ సిలబస్ కంటే ముందు మనం ఒక మాట చెప్పుకోవాలి. ఏంటి అంటే, చాలామంది ఆస్పిరెంట్స్ అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే, సార్ ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, వేటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, ఏవి చదువుకుంటే ఈజీగా మేము క్వాలిఫై కావచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈజీగా అనే మాట వచ్చిందంటే మీరు కాంప్రమైజ్ అవుతున్నట్లు లెక్క. కాంప్రమైజ్ అయ్యారంటే మార్కులు వదులుకోవాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే ఏదైతే ఇంపార్టెంటో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి, కానీ క్వశ్చన్ పేపర్లో వచ్చినటువంటివే ఇంపార్టెంట్ అని కాదు. మిగిలినటువంటి వాటిని ఏం చేయాలంటే వాటికి సంబంధించినటువంటి సాధారణ కనీస అవగాహనను కూడా కలిగి ఉండాల్సి వస్తుంది. సో దట్ అప్పుడు ఏమవుతుందంటే వెయిటేజ్ కనుక మారి మనం చదవనటువంటి క్వశ్చన్స్ కనుక ఏమైనా క్వశ్చన్ పేపర్లో వచ్చినట్లయితే వాటిని కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయగలిగే అవకాశం ఉంటుంది. అలా కాకుండా వెయిటేజ్ ప్రకారమే పోయామనుకోండి, అక్కడ మనకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, మార్కుల్ని కూడా మనం కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మై ఫ్యామిలీ అనేటటువంటి ఈ టాపిక్లో పెద్దగా మనకు క్వశ్చన్స్ వచ్చినట్లుగా కనిపించట్లేదు వర్క్ అండ్ ప్లేకి సంబంధించి. మరి వీటిలలో ఏమొస్తుంది అంటే వంశ వృక్షాలకు సంబంధించి మై ఫ్యామిలీలో అనేది ఉంటుంది. అదేవిధంగా న్యూక్లియర్ ఫ్యామిలీ అండ్ జాయింట్ ఫ్యామిలీస్కి సంబంధించినటువంటి అంశాలన్నీ మనకి ఇక్కడ ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఏ కుటుంబము చింతలు లేని కుటుంబం అనేటటువంటి కోణంలో కూడా క్వశ్చన్స్ పడతాయి. ఇప్పటివరకు రాలేదు అంత మాత్రం చేత ఈసారి రాదు అని కాదు, బట్ లెస్ ప్రయారిటీ ఉంది. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని బోల్తా కొట్టించాలి అంటే ఒక లూజ్ బాల్ వేసినట్లుగా ఈ టాపిక్ నుంచి కనుక క్వశ్చన్ వచ్చిందనుకోండి మనం ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఇక సెకండ్ టాపిక్ వర్క్ అండ్ ప్లే విషయానికి వచ్చేసరికల్లా వివిధ రకాలైనటువంటి వృత్తుల గురించి, అదేవిధంగా బాల కార్మిక వ్యవస్థ గురించి, మరియు మనము రెగ్యులర్గా ఆడుతున్నటువంటి ఆటలు, ఇది స్థానికంగా ఆడే ఆటలు కావచ్చు, జాతీయ స్థాయిలో మరియు అంతర్జాతీయ స్థాయిలో ఆడే ఆటలు, వాటిలలో ఉండేటటువంటి నియమాలను ఎందుకు పొందుపరచాల్సి వచ్చింది, నియమాలు పొందుపరచడం వల్ల వచ్చేటటువంటి లాభాలేంటి, మోరోవర్ వీటిని నేర్చుకోవడంతో పాటుగా అప్లికేషన్ సెంట్రిక్గా వీటిని మనం అధ్యయనం చేయాల్సి వస్తుంది. అంటే క్వశ్చన్ పేపర్ ట్రెండ్స్కి అనుగుణంగా వీటిని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో, ఎలా ప్రజెంట్ చేస్తారో క్వశ్చన్స్ని కూడా చూడాల్సి వస్తుంది.